హీరో హీరోయిన్ల రెమ్యునరేషన్ కాకుండా 100 కోట్ల రూపాయలు సినిమా కనుక ఖర్చు పెడితే ఆయా సినిమాలకి రేట్లు పెంచుకోవడానికి అవకాశం ఇస్తామన్నటువంటి జగన్ సర్కార్, దాంతోపాటుగా 20% షూటింగ్ ఆంధ్రప్రదేశ్లో జరగాలన్నటువంటి షరతు ప్రాతిపదికన టికెట్ల రేట్ల పెంపు. ఇందులో మరి సలార్ సినిమా ఆంధ్రప్రదేశ్లో ఏ మేరకు జరిగిందో తెలియదు. టికెట్ల రేట్లు అయితే పెంచుకోవడానికి అనుమతి ఇచ్చారు. పేదలకు అందుబాటులో వినోదాన్ని అందించాలని సినిమా టికెట్ ధరలు తగ్గిస్తే దాని మీద కూడా రకరకాలుగా మాట్లాడుతున్నారు. వీళ్ళు పేదల గురించి ఆలోచించే వాళ్ళైనా, పేదల గురించి పట్టించుకునే వాళ్ళైనా, వీళ్ళు పేదలకు శత్రువులు కాదంటూ సినిమా టికెట్ ధరలు తగ్గించడానికి అప్పట్లో అడ్డగోలుగా సమర్థించుకుని సీఎం జగన్ కొన్ని సినిమాలకు మాత్రం టికెట్ ధరలు అదనంగా పెంచేందుకు అనుమతి ఇస్తున్నారు అంటూ ఈనాడు రాసుకొచ్చింది. మొన్న చిరంజీవి సినిమాకి పెంచడానికి పర్మిషన్ ఇచ్చారు కదా, అప్పుడే క్లియర్గా పాలసీ ఉంది కదా. కానీ ఇక్కడ రెచ్చగొట్టాలి ఫ్యాన్స్ని, మిగతా ఫ్యాన్స్ని రెచ్చగొట్టాలి. అందుకోసం తాజాగా చూస్తే 40 రూపాయలు సలార్ పార్ట్ 1 సినిమాకి అదనపు ధరలు వసూలు చేసుకోవడానికి అనుమతి ఇచ్చారు. అన్ని తరగతుల టికెట్ల మీద అదనంగా 40 రూపాయల చొప్పున వసూలు చేసుకోవడానికి అనుమతిస్తూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీష్ కుమార్ గుప్తా మంగళవారం ఉత్తర్విచ్చారు. సినిమా విడుదలైనప్పటి నుంచి 10 రోజుల వరకు ఈ ధరలు వసూలు చేసుకోవచ్చని పేర్కొన్నారు. తెలంగాణలో 100 రూపాయల టికెట్ పెంపుకు అనుమతి ఇచ్చారు. మరి అక్కడ రాసే ధైర్యం లేదు, అదే స్పెషల్.